సిరియా అంతర్యుద్ధం వేళ అబూ మహమ్మద్ అల్ జులానీ పేరు బలంగా వినిపిస్తోంది. సిరియాలో అంతర్యుద్ధం మొదలైన 3 రోజులకే దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన అలెప్పోను తన స్వాధీనంలోకి తీసుకొని అల్ జులానీ బషర్ ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. రష్యా, ఇరాన్లు ఎన్నిసార్లు మట్టుబెట్టాలని చూసినా అల్ జులానీ తప్పించుకొని తిరుగుతున్నాడు. జులానీని రష్యా మట్టుబెట్టిందనే వార్తలు వచ్చినప్పుడల్లా తాను బతికే ఉన్నానని ప్రకటిస్తూ అగ్రదేశాలకు సవాల్ విసురుతూ కొరకరాని కొయ్యగా మారుతున్నాడు. ప్రస్తుతం సిరియాలో తన ప్రాభవాన్ని నిలుపుకుంటున్నాడు. అయితే ఎవరి జులానీ తెలుసుకుందాం. అంతకంటే ముందుగా జాతీయవాద జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు ఎన్హెచ్ ప్రైమ్ పేరుతో ఓటీటీ రూపంలో కూడా మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ అందిస్తుంది. ఇప్పుడే www.nhprime.in వెబ్సైట్లోకి లాగిన్ అయి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ప్రస్తుతం అల్ బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటులో హయత్ తహరీర్ అల్ షమ్స్ సంస్థ కీలకంగా పనిచేస్తోంది. ఏకంగా అంతర్యుద్ధం మొదలైన 3 రోజుల్లోనే తన ప్రభావాన్ని చూపింది. సిరియాలో 2వ అతిపెద్ద పట్టణమైన అలిపోపై హెచ్టీసీ ఉగ్రవాద సంస్థ దాడి చేసి స్వాధీనం చేసుకుంది. సిరియాలోనే అత్యంత పటిష్టమైన తిరుగుబాటు దళం ఇది. దాని అధిపతి అబూ మహమ్మద్ అల్ జులానీ. గతంలో జరిగిన రష్యా దాడిలో జులానీ మరణించాడని అంతా భావించారు. కానీ అది నిజం కాదని తాజాగా తేలింది. ప్రస్తుతం హెచ్టీఎస్ను అతడే ముందుండి నడిపిస్తున్నాడు. జులానీ పూర్వీకులు సిరియాకు చెందినవారే. ఆయన తండ్రి అహ్మద్ హుస్సేన్ అల్ షారా సౌదీ అరేబియాలో పెట్రోలియం ఇంజనీర్గా పనిచేసేవారు. జులానీ 1982లో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జన్మించాడు. ఆ తర్వాత 1989లో అతని కుటుంబం మళ్లీ సిరియాకు వచ్చి డమాస్కస్లో స్థిరపడింది. అక్కడే పెరిగిన జులానీ 2003లో ఇరాక్ వెళ్లి అల్ ఖైదాలో చేరారు. 2006లో అమెరికా దళాలు అతడిని అరెస్టు చేశాయి. 5 ఏళ్ల జైలు శిక్ష తర్వాత విడుదలైన జులానీ తిరిగి సిరియా చేరుకుని అక్కడ అల్ ఖైదా శాఖను తెరిచాడు. అల్ నర్సా ఫ్రంట్ పేరిట ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఈ గ్రూప్తో సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో బలీనమైన శక్తిగా ఎదిగాడు. అల్ నర్సా ఫ్రంట్ ఏర్పాటైన తొలినాళ్లలో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ ఇప్పటి ఐసిస్ అగ్రనేత అబూ బకర్ అల్ బగ్దాదీతో సత్సంబంధాలను నేర్పాడు. అల్ ఖైదా ఐసిస్ సహాయంతో మెల్లగా తన పట్టును పెంచుకున్నాడు. ఇదే సమయంలో అల్ ఖైదా ఐసిస్ సంస్థలు ఒకదానికొకటి సత్సంబంధాలతోనే ఉండేవి. కానీ 2013 ఏప్రిల్లో అల్ ఖైదాతో సంబంధాలు తెంచుకున్నట్లు ఐసిస్ అధినేత అల్ బగ్దాదీ సంచలన ప్రకటన చేశాడు. అంతేకాకుండా తమ గ్రూపును సిరియాకు విస్తరిస్తున్నట్లు చెప్పాడు. అదే సమయంలో జులానీకి చెందిన అల్ నర్సా ఫ్రంట్ను తనలో విలీనం చేసుకోవాలని అల్ బగ్దాదీ ప్రయత్నించాడు. అయితే అది జులానీకి నచ్చలేదు. ఐసిస్ ప్రణాళికను అంగీకరించేది లేదని స్పష్టం చేశాడు. దీనివల్ల ఐసిస్ ప్రభావం మరింత పెరుగుతుందని భావించాడు. దీంతో ఐసిస్తో తన సంబంధాన్ని తెగతింపులు చేసుకున్నాడు. అదే సమయంలో ఐసిస్ వంటి అతిపెద్ద సంస్థను నిలువరించడానికి తన సంస్థ బలం సరిపోదని భావించిన అల్ జులానీ అల్ ఖైదాతో తన సంబంధాలను కొనసాగించాడు. ఇదే సమయంలో అల్ ఖైదా కూడా మరో నిర్ణయాన్ని తీసుకుంది. అన్ని ముస్లిం దేశాల్లో అల్ ఖైదా తన కార్యకలాపాలను విస్తరించాలని భావించింది. కానీ అది జులానీకి నచ్చలేదు. క్రమంగా అల్ ఖైదాకు దూరంగా జరుగుతూ సిరియా సరిహద్దులో తన బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాడు. అబూ మహమ్మద్ అల్ జులానీ 2011లో జరిగిన సిరియా అంతర్యుద్ధాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. 2011లో అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు వ్యతిరేకంగా ప్రజలు వీధులకు వచ్చారు. ఈ ఉద్యమాన్ని అసద్ అణిచివేయడానికి ప్రయత్నించడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య జరిగిన ఈ పోరులో దాదాపు 6 లక్షల మందికి పైగా పౌరులు చనిపోయారు. నగరాలే ధ్వంసమయ్యాయి. జూలై 2016లో అలిప్పో నగరంలో తిరుగుబాటుదారులపై సాయుధ బలగాలు దాడులకు దిగాయి. దీంతో వారంతా ఇడ్లిప్ వైపు కదిలారు. అదే సమయంలో తన అల్ నర్సా గ్రూప్ను ఫతేహ్ అల్ షామ్గా మార్చేశాడు జులానీ. వేలాది మంది తిరుగుబాటుదారులతో కలిసి 2017 ప్రారంభంలో హెచ్టీఎస్ను స్థాపించాడు. హరకత్ నూర్ అల్ దిన్ అల్ జింకి, లివా అల్ హక్ అండ్ జైషే అల్ సున్నా లాంటి ఉగ్రవాద సంస్థలు ఇందులో భాగస్వాములుగా చేరాయి. అసద్ నిరంకుశ ప్రభుత్వం నుంచి సిరియాను విముక్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని హెచ్టీఎస్ చెబుతోంది. సిరియా నుంచి ఇరానియన్లను బహిష్కరించి ఇస్లామిక్ చట్టం ప్రకారం నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది హెచ్టీఎస్ లక్ష్యం. తాను సిరియాను పాలించడానికి అనుగుణంగా జులానీ 2016 నుంచే పావులు కదుపుతున్నాడు. అధ్యక్షుడు అల్ అసద్ వ్యతిరేకులందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నాడు. హెచ్టీఎస్ పై ఉన్న అల్ ఖైదా ముద్రను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
హెచ్టిఎస్ ను అమెరికా ఐక్యరాజ్య సమితి ఉగ్ర సంస్థగా ప్రకటించిన నేపథ్యంలో తనపై ఉన్న ఉగ్రవాద సంస్థ ముద్రను తొలగించే పనికి పూనుకున్నాడు. మెల్లమెల్లగా అక్కడ తన సంస్థకు చెందిన సేవా కార్యకలాపాలను విస్తరిస్తున్నాడు. దీంతో పాటు మైనార్టీలకు చేరువయ్యేలా పలు సహాయక కార్యక్రమాలను హెచ్టిఎస్ సంస్థ చేస్తోంది. సిరియాలో తన పాలనే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు. ఇందుకు ఐసిస్, అల్ ఖైదా సంస్థలతో కూడా తెగతెంపులు చేసుకున్నాడు. అల్ బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జులానీ ఎదుగుతుండటంతో రష్యా పలుసార్లు ఇతడిని అంతమొందించడానికి ప్రయత్నించింది. కానీ విఫలమవుతూ వస్తోంది. కొన్నిసార్లు ఇతడు చనిపోయాడన్న వార్తలు కూడా రష్యా పత్రికలో వెలువడ్డాయి. కానీ అవన్నీ నిజం కాదని తేలిపోయింది. అల్ జులానీ మరణించలేదని స్పష్టమైంది. అయితే జులానీ తాను అనుకున్న పనిని పూర్తి చేస్తాడా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.